కాబట్టి చిల్లర మల్ల మాటలు బీఆర్ఎస్ పార్టీకి అలవాటైంది. వాళ్ళకు నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలుగు స్క్రైబ్, సోషల్ మీడియా నమ్ముకున్నారు. మేమేం ప్రజలు నమ్ముకున్నాం. ఆ. ఇక మరి ఏం లేదు కానీ మొన్న వరంగల్ జిల్లా పోయినా అక్కడ కొంతమంది గొర్రెల కాపాలు కలిసి ఏంది పిల్ల ఎటెడుగు సంసారం ఏమవుతుంది ఏంది ఏం కదా ఓ తాత బాగానే వచ్చి నీ కడుపు చల్లకుండా మాకు గొర్రెలకు మందులే ఇస్తలేరు తాత డాక్టర్లు మొత్తం పట్టించుకుంటారు ఉంటుండు మరి ఏంది కథ మరి మందులు పోతలేవా అక్కడ డాక్టర్ల కథనా ఇక్కడ ప్రభుత్వం ఇవ్వలమా ప్రభుత్వ లోపమా ఏం జరుగుతుంది గొర్రెల కాపాలకు మందులు అందుతలేవాట ఏం చెప్తావు నువ్వు కూడా అందులో చైర్మన్ ఏం చెప్తావు ఇక్కడ మాదేమో టీజీఎల్, తెలంగాణ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్. గొర్రెలలో స్కామ్ చేసినది వాళ్ళు మేం కాదు. ఆ, గొర్రెలలో స్కామ్ చేసి గొర్రెల స్కామ్తో పాటు ఆ, ఆ స్కామ్ చేసిన వాళ్ళు చాలా మంది అరెస్ట్ అయ్యారు. రామచంద్ర నాయక్ కావచ్చు, ఆగాలి. లక్ష్మారెడ్డి కావచ్చు, చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఆ, గొర్రెల పేరు మీద స్కామ్ చేసిన పాల్పడ్డ మీరు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్కామ్ సంబంధించి ఈడీ విచారణ జరుగుతూ ఉంది, ఏసీబీ విచారణ జరుగుతుంది. ఆ, దానికి సంబంధించి కొన్ని రికార్డులు కావచ్చు వాళ్ళు కూడా సీజ్ అవుతాయి. ఎందుకంటే అవినీతి జరిగింది కాబట్టి సీజ్ అవుతాయి. ఆ అధికారులంతా కూడా ఆ పనిలో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది జరుగుతుండొచ్చు కాక, కానీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో టీకాలైనా వ్యాక్సినేషన్లు అయినా లేకపోతే అంటే ఇంకేనో నువ్వు సరఫరా చేస్తారు కానీ ఈ మధ్యలో అంత గోల్మాల్ చేస్తారు ఇక్కడ